బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ లో విషాదం నెలకొంది. తుపాకీతో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ బలూన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి టౌన్ లో చోటు చేసుకుని సంగారెడ్డి టౌన్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సందీప్ తుపాకీతో కాల్చుకొని బలూన్ మరణానికి పాల్పడ్డాడు. అయితే సందీప్ స్వస్థలం నారాయణ్ ఖేడ్లోని కల్హేర్ గ్రామంగా తెలుస్తోంది. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవడంతోనే సందీప్ ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్లో ఈ విషాదం నెలకొంది. నారాయణఖేడ్ కల్హేర్ గ్రామానికి సంబంధించినటువంటి సందీప్ అనేటువంటి ఈఏఆర్ కానిస్టేబుల్ సంగారెడ్డిలో టౌన్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందీప్ ఆయన తుపాకీతో కాల్చుకొని బలూన్ మరణానికి పాల్పడ్డట. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఏకంగా తానే స్వయంగా ఓ కానిస్టేబుల్ ఇటువంటి నిర్వాకాలకు సంబంధించి వద్దు అని చెప్పాల్సిన వ్యక్తి దాని లోపల దాని కారణంగా బలైపోయాడంటే అది ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమవుతోంది. సో ఏ విధంగా అది మనుషులని ప్రేరేపిస్తుంది. డబ్బు లేని సమయానికి మనం రెగ్యులర్గా డెఫినెట్గా ఏదో ఒక రకంగా మన లోన్ కోసమో లేకపోతే ఫోన్ యూజ్ చేస్తున్న టైంలో చూసి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు గమనించండి, నేను మా ప్రతినిధితో పాటుగా మీతో కూడా మాట్లాడుతున్నాను. సో మీరెవరైనా కనుక ఒక రియల్ ఎస్టేట్ విషయం గురించో, ఒక ఫ్లాట్ గురించో, లేకపోతే ఒక ప్లాట్ గురించో, లేకపోతే ఒక హౌస్ గురించి కొనాలనుకుంటున్నారు, లేకపోతే రెంట్ గురించి పదే మీ ఫోన్ దగ్గర మాట్లాడండి. ఫోన్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడండి. నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా, యూట్యూబ్ స్క్రోల్ చేసినా, గూగుల్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, గూగుల్లో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు ప్రతిదీ కూడా అదే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంటుంది. అంటే మీ ఫోన్ మిమ్మల్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ కనుక లోన్ కావాలి, నాకు ఏదైనా ఇబ్బంది ఉంది, ఏదైనా ఇబ్బంది పడుతున్నానని చెప్పి 4-5 సార్లు మీరు ఫోన్ దగ్గర అన్నారంటేనే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇక మీరు ఇవన్నీ అప్లై చేసుకోండి, మీకు లోన్ వస్తుంది, లేకపోతే ఇలా లోన్ పొందొచ్చు, ప్రైవేట్ యాప్స్, ప్రైవేట్ లోన్స్ ఇవన్నీ కూడా ఇలా చెప్తూ ఉంటాయి. బహుశా ఇక్కడ ఈ కానిస్టేబుల్ కూడా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఆయన గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకున్నాడు అనేటువంటి ఆలోచన చేస్తే చేయొచ్చు. సో ఇప్పుడు ఆ గేమింగ్ యాప్లకి ఒక కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడడం మనం చూస్తున్నాం. తుపాకీతో ఏఆర్ కానిస్టేబుల్ అంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఆ వెపన్స్ ఉంటూ ఉంటాయి. ఆయన తన స్వయంగా ఉపయోగించే వెపన్తో తానే కాల్చుకొని ఇప్పుడు మరణించాడు. మా ప్రతినిధి మహేష్ ఉన్నాడు. మహేష్, సో ఘటన గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు, సో ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి? ఖచ్చితంగా మనం ఇప్పటికీ మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేస్తున్న సంఘటన పోలీసులు కూడా కలవరపెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఒక విధుల్లో ఉండి ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఈ యొక్క ఆన్లైన్ గేమ్లు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, అన్ని కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇప్పటికీ చూస్తుంటే ఆయన తీసుకున్నటువంటి అప్పులే ప్రధాన కారణం అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆన్లైన్ గేమ్లకు బలైతున్నారు. పోలీసులే అవేర్నెస్ చేయవలసిన పోలీసులే ఇటువంటి ఒక ఆన్లైన్ గేమ్లకు బలి కావడానికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్హేర్ మండలానికి చెందిన ఒక సందీప్ గా చెప్పుకోవచ్చు. తన విధి నిర్వహణలో 11 సంవత్సరాలుగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే అందరినీ నివ్వరపోయే విధంగా ఉంది. ఎందుకంటే తనపై కుటుంబం కూడా ఇంకా భారంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సందీప్ ఉద్యోగం చేసే తన కుటుంబం బాగుపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు వినాశం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఘటనా స్థలానికి సంగారెడ్డి ఎస్పీ పరిపాలన సంస్థ కూడా ఇప్పుడు చేరుకున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు, గతంలో ఎవరెవరికి డబ్బులు ఇచ్చేసి ఎవరెవరు ఇబ్బందులు గురి చేసింది ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. మరొక విషయం చూస్తున్నట్టు సందీప్ దగ్గర గంగలా వచ్చిందని చెప్పి ప్రధానంగా ఈ యొక్క అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కానిస్టేబుల్ విధుల్లో ఉంటేనే ఇబ్బంది ఉండాల్సి ఉంటుంది కాబట్టి వీపని ఎందుకు పెట్టుకున్నాడని చెప్పి పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. మరి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి ఏంటని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు మాత్రం చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన ఒక నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలానికి చెందినటువంటి ఒక సందీప్ అందరి యొక్క విచారణ చేయాలనుకునే చెప్పవద్దు. అదేవిధంగా పోలీసులు కూడా ఇవ్వకపోయే విధంగా ఉంది. అంటే తోటి ఉద్యోగస్తులు కూడా ప్రతిరోజు ఉద్యోగం చేసినప్పుడు అందరినీ కలిసిమెలిసిగా ఉండేవారు, మంచిగా ఉండేదని ప్రధానంగా తోటి కానిస్టేబుల్ చెబుతున్న పరిస్థితి. ఇటువంటి సంఘటనలు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి తోటి కానిస్టేబుల్ చెబుతున్న పరిస్థితి. ఏది ఏమంటే పోలీసుల్లో ఇటువంటి ఒక దారుణమైన లోన్ చేసుకోవడానికి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్. సో ప్రస్తుతానికి కుటుంబం ఏం చెప్తోంది, సందీప్ కుటుంబీకులు ఏమంటున్నారు, అసలు కారణం ఏంటి, ఎవరన్నా అంటే జనరల్గా ఈ లోన్ యాప్స్ లాంటి దాంట్లో లోన్ తీసుకున్నా లేకుంటే గేమింగ్ యాప్స్లో మోసాలకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో గతంలో మనం చూసాం.
అక్కడ ఆ వ్యక్తి తిరిగి డబ్బులు చెల్లించకపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా ఫోటోలు సైతం మార్ఫింగ్కి పాల్పడుతున్నారు. మార్ఫింగ్కి పాల్పడి ఇతరులకు షేర్ చేయడం చాలా పెద్ద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ సంఘటనకు సంబంధించి కుటుంబం ఏం చెప్తోంది, తోటి ఉద్యోగులు ఏం చెప్తున్నారు, కానిస్టేబుల్స్ కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థ ఏం చెప్తోంది? ఖచ్చితంగా ఇప్పటికీ పోలీసులు మాత్రం మీడియాను కూడా దగ్గర రానియడం లేదు. అంటే వారి యొక్క బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటికే ఇటువంటి సంఘటనలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. గతంలో కూడా ఉద్యోగంలో నీట్ గా పనిచేస్తున్న వాడు ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ బలవుతాడని చెప్పి మేము అనుకోవాలని చెప్పి అంతర్గతంగా తెలిసింది, కానీ బహిర్గతంగా ఎవరు కూడా బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ పెట్టినట్టు తెలిసింది. ఎవరు కూడా మీడియాకు మాట్లాడద్దు, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి స్థానిక ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి మనకు తెలుస్తుంది. దేనికైనా చూసుకోవచ్చు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై మరి పోలీసులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది పోలీసులు కూడా ఇటువంటి సంఘటనలు చూద్దాం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని చెప్పి ప్రధానంగా సందీప్ కుటుంబ సభ్యులకు ఎటువంటి భరోసా ఇస్తారని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అందరూ కూడా సందీప్ బృందాలు చేరుకున్నారు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒక శోక సభగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ మహేష్. సో సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్లో ఈ విషాదం నెలకొంది. ఒక కానిస్టేబుల్ విధి నిర్వర్తించేటువంటి వ్యక్తి తన గన్తో తానే పేల్చుకొని ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారణం గేమింగ్ యాప్. గేమింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. దయచేసి అనవసరపు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి దాని ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మీరు పొరపాటు పడారు. అంత ఈజీగా ఎవడు కూడా డబ్బులు ఇవ్వడు, ఇది మాత్రం మర్చిపోకండి. అంత ఈజీగా డబ్బులు ఇచ్చాడంటే డెఫినెట్గా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినట్టే, మీరంతా మీరు కూడా ఒక గోతిలో పడ్డట్టే. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత కలవరపాటు గురి చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఒక కానిస్టేబుల్ మరణం అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఏకంగా తనే గన్తో కాల్చుకొని చనిపోవడం అనేది ఇప్పుడు పోలీసు తోటి ఉద్యోగులు మొత్తం కూడా పోలీసు ఉద్యోగులంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే సందీప్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ దగ్గర ఎవరైనా కూడా ఈ రకంగానే లోన్ యాప్స్లోనో లేకుంటే బెట్టింగ్ యాప్స్లోనో బారిన ఇరుక్కుని ఉంటే దయచేసి వారికి సపోర్ట్ ఇవ్వండి, వారిని బయటపడేయండి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి. కానీ వారిని మాత్రం ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడే విధంగా వారిని ఒక ఒంటరి వాడిగా చేసి వదిలేయకండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.